హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మెథడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మెథడ్స్ అంటే ఇంకొక నేమ్ ఫంక్షన్స్ అని కూడా అంటామని కూడా చెప్పాను. సో ఈ వీడియోలో మెథడ్స్ యొక్క పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. ఇన్ఫర్మేషన్ కెన్ బీ పాస్డ్ టు మెథడ్స్ యాజ్ ఏ పారామీటర్. సో మనం ఈ మెథడ్స్కి అనేది పాస్డ్ చేసే ఇన్ఫర్మేషన్ని పారామీటర్స్ అని అంటారనమాట. పారామీటర్స్ యాక్ట్ యాజ్ వేరియబుల్ ఇన్సైడ్ ద మెథడ్. ఈ పారామీటర్స్ అనేది మెథడ్ ఇన్సైడ్ లోపల వేరియబుల్స్ లాగా యాక్ట్ చేస్తాయి. పారామీటర్స్ ఆర్ స్పెసిఫై ఆఫ్టర్ ద మెథడ్ నేమ్ ఇన్సైడ్ ద పెరాంథసిస్. సో ఈ పెరాంథసిస్ ఎక్కడ స్పెసిఫై చేస్తా అంటే మనం మెథడ్ నేమ్ రాస్తాం. మెథడ్ నేమ్ రాసిన తర్వాత దాని పక్కనే పెరాంథసిస్ వస్తాయి. ఆ పెరాంథసిస్ ఇన్సైడ్లో ఉంటాయి అన్నమాట. యూ కెన్ యాడ్ యాజ్ మెనీ పారామీటర్స్ యూ వాంట్, జస్ట్ సపరేట్ దెమ్ విత్ ఏ కామా. సో మనం ఎన్ని పారామీటర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఒక్కొక్క దాన్ని కామాతో సపరేట్ చేయాలన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ది ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ యాజ్ ఏ మెథడ్ దట్ టేక్స్ ఏ స్ట్రింగ్ కాల్డ్ ఎఫ్ నేమ్ యాజ్ పారామీటర్. సో ఇక్కడ మనం ఎఫ్ నేమ్ పారామీటర్స్ తీసుకున్నాం. ఏంటిది? స్ట్రింగ్. వెన్ ద మెథడ్ ఈజ్ కాల్డ్ వీ పాస్ అలాంగ్ ఏ ఫస్ట్ నేమ్ విచ్ ఈజ్ ఇన్సైడ్ ద మెథడ్ టు ప్రింట్ ద ఫుల్ నేమ్. సో మనం ఇది ఒక ఫుల్ నేమ్ ప్రింట్ చేయడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, పబ్లిక్ క్లాస్ మెయిన్ స్టాటిక్ వైడ్ మై మెథడ్. ఇక్కడ ఇది మై మెథడ్ అనేది మెథడ్ నేమ్ అనమాట. లోపల మనం ఏంటిది రాసుకున్నాం? పారామీటర్ స్ట్రింగ్ ఎఫ్ నేమ్ రాసుకుంటున్నాం. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎఫ్ నేమ్ ప్లస్ ఇక్కడ మనం ఇంకొక నేమ్కి ఏంటిది రెఫ్ సెన్స్ అని పెట్టుకున్నాం. సో ఇక్కడ మనం మెయిన్ మెథడ్ రాసుకుంటున్నాం, పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్. లోపల మై మెథడ్లో మనం ఫస్ట్ ఈ ఎఫ్ నేమ్కి ఏమి ఇచ్చుకున్నాం? లైమ్ ఇచ్చుకుంటే లైమ్ రెఫరెన్స్ అని పడింది. నెక్స్ట్ జెన్నీ అంటే మనం మెథడ్ అనేది ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు అనమాట. సో ఇది ఎగ్జాంపుల్ మనం ట్రై చేసి చూద్దాం. చూడండి. సో ఈ ప్రీవియస్గా కోడ్ డిలీట్ చేస్తాం. సో మెథడ్ అనేది కంపల్సరీగా మనం క్లాస్ లోపల ఇన్సైడ్ రాయాలన్నమాట. స్టాటిక్ వైడ్ మెయిన్ అయినా పెట్టుకోవచ్చు, పబ్లిక్ స్టాటిక్ వైడ్ అయినా పెట్టుకోవచ్చు. స్టాటిక్ వైడ్ మై మెథడ్ మనం ఏంటిది స్ట్రింగ్ డిక్లేర్ చేయాలి కాబట్టి స్ట్రింగ్ ఏంది? ఫస్ట్ నేమ్ ఎఫ్ నేమ్, లోపల సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎఫ్ నేమ్ ప్లస్ ఇంకోటి ఎన్ నేమ్ ఏది ఇచ్చుకుందాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇస్తాం, ప్రసాద్ అని ఇస్తాం. సో ఇప్పుడు నేను మెథడ్ని కాల్ చేయాలి. మెథడ్ని కాల్ చేయాలంటే మెయిన్ మెథడ్ ఏం రాసుకోవాలి? పబ్లిక్ స్టాటిక్ వైడ్ స్ట్రింగ్ ఆర్గ్స్ రాసుకొని మెయిన్ మెథడ్ ఏంటిది? మై మెథడ్లో ఇక్కడ మనం ఆ ఎఫ్ నేమ్కి ఏదైతే వాల్యూ ఇవ్వాలనుకున్నామో దాన్ని మనం ఇప్పుడు జస్ట్ సేవ అని ఇద్దాం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ఇక్కడ చూసారు కదా, శివప్రసాద్ అని వచ్చింది. మనం ఇక్కడ ఒక స్పేస్ ఇచ్చామనుకున్నా ఎట్లా వస్తుంది? ఇప్పుడు శివప్రసాద్. లేదు, నేను ఇంకోసారి కాల్ చేయాలనుకుంటున్నాను. మై మెథడ్ అని ఇచ్చి ఎఫ్ నేమ్ ఏంటిది? ఇప్పుడు దుర్గా ప్రసాద్ అని పెడదాం. సో ఇప్పుడు చూడండి 2 times ప్రింట్ అయింది. చూశారు కదా, 2 times ప్రింట్ అయింది దుర్గా ప్రసాద్. నేను ఇంకొక నేమ్ ఇచ్చుకోవాలనుకున్నాను, లక్ష్మీ ప్రసాద్ అని ఇచ్చుకుందాం అనుకున్నాను. సో చూసారా, లక్ష్మీ ప్రసాద్. ఇట్లా ఎన్ని అంటే మనం ఇక్కడ మనం ఇప్పుడు పాస్ చేసింది ఏంటిది? పారామీటర్స్ ఒకటే అనమాట, స్ట్రింగ్. మనం ఎన్నైనా చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ ఒకటి పాస్ చేసి ఎలా మనం ప్రింట్ చేయాలో చూపించాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వెన్ ఏ పారామీటర్ ఈజ్ పాస్డ్ టు ద మెథడ్. ఒక పారామీటర్ అనేది మెథడ్కి పాస్ అయితే ఇట్ ఈస్ కాల్డ్ యాన్ ఆర్గ్యుమెంట్. సో దాన్ని మనం ఆర్గ్యుమెంట్ అంటారనమాట. ఇక్కడ ఈ పారామీటర్లో అనేది మెథడ్కి పాస్ అవుతుంది కదా, మనం ఆర్గ్యుమెంట్స్ లేదా పారామీటర్స్ రెండు ఎలా అయినా అనుకోవచ్చు. కానీ
ఈ మెథడ్ పక్కన పెరాన్సిస్లో ఉండే వాటినేమో మనం పారామీటర్స్ అంటారు, మెథడ్ని కాల్ చేసినప్పుడు ఉండే వాటినేమో ఆర్గ్యుమెంట్స్ అంటారు అనమాట. సో అది ఆర్గ్యుమెంట్స్కి మెథడ్కి యొక్క డిఫరెంట్. సో ఫ్రమ్ ద అబోవ్ ఎగ్జాంపుల్ ఎఫ్ నేమ్ ఈజ్ పారామీటర్. ఈ ఎఫ్ నేమ్ అనేది పారామీటర్, వై ల్యామ్, జెన్నీ అండ్ అంజా ఆర్ ఆర్గ్యుమెంట్స్. సో మెథడ్ రిటర్న్ చేసేటప్పుడు ఇచ్చే బ్రాకెట్స్ పెరాన్సిస్లో ఇచ్చే వాటిని మనం పారామీటర్స్ అంటారు. మెథడ్ని కాల్ చేసేటప్పుడు ఇచ్చే పెరాన్సిస్లో ఇచ్చే వాటిని మనం ఆర్గ్యుమెంట్స్ అంటారు అనమాట. మల్టిపుల్ పారామీటర్స్, యూ కెన్ హ్యావ్ యాజ్ మెనీ పారామీటర్స్ యాజ్ యూ లైక్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంది స్ట్రింగ్, ఎఫ్ నేమ్, ఇంటీజర్ కూడా తీసుకున్నాం. సో ఇప్పుడు దాన్ని కూడా మనం చూద్దాం అనమాట. సో ఇక్కడ నేనేంది కామా సపరేటెడ్ కాబట్టి మనం ఏంది ఇంటీజర్ కావాలనుకున్నాం, ఇంట్ ఏజ్ అనుకున్నాం. సో ఏజ్ కదా, ఇక్కడ మనం ఏంది దీన్ని కూడా ఏజ్ కాబట్టి ఇక్కడ దీన్ని డిలీట్ చేద్దాం ఏజ్. ఇక్కడ మనకి అక్కడ మనం ఎన్ని పారామీటర్స్ ఇచ్చాము, 2 పారామీటర్స్ ఇచ్చాము. ఇది కామా, ఇక్కడ కూడా మనం 2 పారామీటర్స్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఒక 10 ఇచ్చుకుంటాం. సో ఈ రెండింటిని నేను కామెంట్స్ చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి, సో చూసారు కదా, శివ 10. ఓకే, అలా అన్నమాట. లేదు నాకు ఇట్లా కొంచెం స్పేస్ కావాలనుకుంటే స్పేస్ ఇచ్చుకోవచ్చు. సో శివ 10. ఇప్పుడు నేను ఇంకొక మెథడ్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను, సేమ్ ఇట్లానే కామా 20. సో ఇప్పుడు చూడండి, ఇట్లా ఎన్నిసార్లు అయినా మనం మెథడ్ కాల్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి ఇప్పుడు ఇది ఇవ్వకుండా ఉంటే మనకి ఏం ప్రింట్ అవుతుందో ఒకసారి చూడండి. చూడండి ఎర్రర్ వచ్చి ద మెథడ్ మై మెథడ్ స్ట్రింగ్ ఇంట్ ఇన్ ద టైప్ మే ఈజ్ నాట్ అప్లికేబుల్ ఫర్ ద ఆర్గ్యుమెంట్. సో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేది ఒకటే ఇచ్చామన్నమాట. మనం ఇక్కడ ఏంది ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ పారామీటర్స్ 2 ఇచ్చాము, ఎఫ్ నేమ్, ఏజ్. కానీ ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇచ్చాము, మనం ఒకటే ఇచ్చామన్నమాట. సో అది అప్పుడు యాక్సెప్ట్ కాదనమాట. సో అది సో ఇప్పుడు ఇట్లా అయితే మనకు అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఒకసారి. సో ఇప్పుడు చూడండి ఎర్రర్ ఏమొస్తుందో, సేమ్ సింటాక్స్ ఎర్రర్ అనమాట. సో దీన్ని కూడా డిలీట్ చేస్తే ఒకసారి ఇప్పుడు చూడండి. సో చూసారు ఇది కూడా ఎర్రర్ అనమాట. సో ఇట్లా ఎర్రర్స్ వస్తాయి మనం ఏంది డిక్లేర్ చేయకుండా. అది కామా ఇంట్ ఏజ్, ఇక్కడ ప్లస్ ఏజ్. ఇప్పుడు అవుట్పుట్ కరెక్ట్గా వస్తుంది. సో చూసారు కదా, శివ 20. సో ఇదనమాట మల్టిపుల్ పారామీటర్స్ ఎలా పాస్ చేయొచ్చు. నోట్ దట్ వెన్ యూ ఆర్ వర్కింగ్ విత్ మల్టిపుల్ పారామీటర్స్ ద మెథడ్ కాల్ మస్ట్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ యాజ్ దేర్ ఆర్ పారామీటర్స్. సో మనం ఇక్కడ పారామీటర్స్ ఎన్నైతే ఇచ్చామో ఆర్గ్యుమెంట్స్ కూడా కంపల్సరీగా అన్నీ ఉండాలన్నమాట. అండ్ ద ఆర్గ్యుమెంట్స్ మస్ట్ బి పాస్డ్ ఇన్ ద సేమ్ ఆర్డర్. ఈ ఆర్గ్యుమెంట్స్ అనేది కూడా సేమ్ ఆర్డర్లో. ఇక్కడ మనం ఫస్ట్ స్ట్రింగ్ ఇచ్చి ఇంట్ ఇచ్చాము, ఇక్కడ అలా కాకుండా ఇంట్ ఇచ్చి స్ట్రింగ్ ఇస్తే మనకు అప్పుడు ఎర్రర్ వస్తుంది అనమాట. సో అది నెక్స్ట్ రిటర్న్ వాల్యూస్. నేను జంపింగ్ స్టేట్మెంట్లో మొత్తం 3 స్టేట్మెంట్స్ చెప్పాను. ఏంటి, బ్రేక్, కంటిన్యూ, రిటర్న్. బట్ కానీ ఆ ఎక్స్ప్లెనేషన్ బ్రేక్, కంటిన్యూ గురించి చెప్పాను. రిటర్న్ అనేది ఈ ఫంక్షన్స్, ఈ మెథడ్స్ వచ్చినప్పుడు అర్థమవుతుంది అని చెప్పి. సో ఇప్పుడు చూడండి, అది ద void keyword used in the examples above indicates that the method should not return a value. సో ఇక్కడ ఈ void అనేది ఇక్కడ చూడండి స్టాటిక్ void. ఈ void ఉంటే ఇక్కడ void ఉంది, ఇక్కడ చూడండి void లేదు. సో అదేం దాని ఒక దాని యొక్క void కీవర్డ్ యొక్క మెథడ్ మెయిన్ ఏంటంటే రిటర్న్ వాల్యూని అనేది ఇండికేట్ చేయదు అనమాట. ఇఫ్ యూ వాంట్ ద మెథడ్ టు రిటర్న్ ఏ వాల్యూ, సో మనకి ఒక మెథడ్లో వాల్యూని రిటర్న్ చేయాలి అనుకుంటే అప్పుడు యూ కెన్ యూజ్ సచ్ యాజ్ ఏ ప్రైమరీ డేటా టైప్ సచ్ యాజ్ ఇంటూ చార్ ఇన్స్టెడ్ ఆఫ్ వాయిడ్. సో మనకి వాటికి ప్లేస్లో ఇట్లా ఈ డేటా టైప్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ యూజ్ ద రిటర్న్ కీవర్డ్ ఇన్సైడ్ ద మెథడ్. సో ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ పబ్లిక్ క్లాస్ మెయిన్ స్టాటిక్ వాయిడ్ ఇంటి వల్ల నేను ఇక్కడ ఏం చూసారు, ఇక్కడ స్టాటిక్ వాయిడ్, కానీ ఇక్కడ మనం ఇవ్వలేదు. ఎందుకు, రిటర్న్ వాల్యూని మనం రిటర్న్ చేస్తున్నాం కదా. అలాంటప్పుడు మనం ఆ రిటర్న్ చేసుకునేటప్పుడు మనం ఇన్సైడ్ ఏం చేసుకోవాలి, ఇట్లా ఇంట్ కానీ క్యార్ కానీ ఇలా ఏదో ఒకటి మనం యూజ్ చేసుకోవాలన్నమాట. సో అది కూడా చూద్దాం చూడండి. సో దీన్ని చేసి స్టాటిక్
మనం ఇది రిటర్న్ వాల్యూ చేయాలన్నమాట. సో ఇంట్ సే మై మెథడ్లో ఇంట్ ఏ తీసుకుందాం. ఏ తీసుకొని లోన రిటర్న్ వాల్యూ రిటర్న్ ఏంది, అది ఇంటీజర్ కాబట్టి మనం ఇంకొక 10 ప్లస్ ఏ తీసుకున్నాం కాబట్టి ఏ. ఇప్పుడు మనం ఏం చేయాలి, మెథడ్ని కాల్ చేయాలి. సో అప్పుడు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్, ఇందులో మెథడ్స్ని కాల్ చేయాలి. ఏమని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println, ఇందులో మనం మై మెథడ్ని కాల్ చేయాలి. మై మెథడ్ని కాల్ చేసి మనం ఇక్కడ ఏమి ఇచ్చాము, ఇంట్ ఇచ్చాము. సో ఇక్కడ మన ఆర్గ్యుమెంట్స్ కూడా ఇవ్వాలి కాబట్టి నేను జస్ట్ 5 ఇసుకుంటాను. సో ఇప్పుడు చూడండి అవుట్పుట్ 10 ప్లస్ 5 ఎంత, 15 రావాలి. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ వస్తుందా, రావట్లేదు చూడండి. సో చూసారు కదా 15 వచ్చింది. ఏది ఇక్కడ చూడండి, నేను వాయిడ్ ఇవ్వాలి, ఇంట్ ఇచ్చాను. ఒకవేళ వాయిడ్ ఇస్తే ఏమొస్తుందో చూడండి, సింపుల్గా మీకు ఇక్కడ ఎర్రర్ డిస్ప్లే అవుతుంది. చూసారు కదా, వాయిడ్ మెథడ్ కెనాట్ రిటర్న్ వాల్యూ. ఇక్కడ మనం వాయిడ్ ఇచ్చాము అంటే వాల్యూని రిటర్న్ చెయ్యదు. మనం రిటర్న్ కీవర్డ్ యూజ్ చేయాలనుకుంటే మెథడ్స్లో ఖచ్చితంగా మనం ఇంటు క్యారు ఇలాంటివి యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. సరే, నెక్స్ట్ ఇక్కడ దిస్ ఎగ్జాంపుల్స్ రిటర్న్ ద సమ్ ఆఫ్ ఏ మెథడ్ 2 పారామీటర్స్. సో 2 పారామీటర్స్ అనమాట. సో మల్టిపుల్ పారామీటర్స్ ఎలా పాస్ చేయాలో కూడా మీకు తెలుసు అని ప్రీవియస్గా చెప్పాను. ఇక్కడ ఏముంది మళ్ళీ కామ ఇంట్ బి అని ఇచ్చుకుంటాం. బి ఇచ్చుకొని ఇక్కడ ఏ ప్లస్ బి పెట్టుకుందాం, లేకపోతే బి ప్లస్ సి ఎలా అయినా. సో ఇప్పుడు దీనికి కూడా కామ 6 ఇచ్చుకుందాం. సో ఇప్పుడు చూడండి, చూసారు కదా 11. సో ఎట్లా అనమాట. నెక్స్ట్ యూ కెన్ ఆల్సో స్టోర్ ద రిజల్ట్స్ ఇన్ ఏ వేరియబుల్. సో మన వచ్చిన రిజల్ట్స్ని మనం ఒక వేరియబుల్లో కూడా స్టోర్ చేయొచ్చు అనమాట. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మెథడ్ ఏంది, మనం ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం అనమాట, ఇంటి జెడ్, దాంట్లో కూడా స్టోర్ చేసుకుందాం అనమాట. చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలానో చూద్దాం. సో ఇది మొత్తం ఇలానే ఉంచుకుందాం. ఈ లైన్ వరకు డిలీట్ చేస్తాం. డిలీట్ చేసి ఇక్కడ మనం ఇంకొకటి మొత్తం ఇంటీజర్ కాబట్టి ఇంటూ సి ఈక్వల్ టు మై మెథడ్ ఏమేంటి పాస్ చేసుకోవాలి మనం 10, 20 పాస్ చేసుకుందాం. పాస్ చేసుకొని ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దాం ఆ వేరియబుల్. సో ఇట్లా కూడా మనం ఒక వేరియబుల్కి కూడా ఇచ్చిన రిజల్ట్స్ అనేది అసైన్ చేసుకోవచ్చు అన్నమాట. సో 30. సో ఇదనమాట. నెక్స్ట్ ఏ మెథడ్ విత్ ఇఫ్ ఎల్స్. సో ఒక ఇఫ్ ఎల్స్ మెథడ్, ఇట్ ఈస్ కామన్ టు యూజ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఇన్సైడ్ ద మెథడ్. సో అది కామన్ అనమాట, మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అట్లా. సో ఇక్కడ చూడండి, పబ్లిక్ క్లాస్ మెయిన్ స్టాటిక్ వైడ్ చెక్ ఏజ్ అనమాట. ఇక్కడ మనం ఇక ఏజ్ని మెథడ్ లాగా రాసుకున్నాం. సో అది ఇక్కడ ఏంది, ఇఫ్ ఏజ్ లెస్ దెన్ 18 అయితే సిస్టమ్ డాట్ ప్రింట్ఎల్ఎన్ యాక్సెస్ డినైడ్, యు ఆర్ నాట్ ఓల్డ్ ఎనఫ్, ఎల్స్ సిస్టమ్ డాట్ ప్రింట్ఎల్ఎన్ యాక్సెస్ గ్రాంటెడ్, యు ఆర్ ఓల్డ్ ఎనఫ్. సో ఇక్కడ మెయిన్ మెథడ్ రాసుకుందాం. సో ఇది కూడా ఎలానో చూద్దాం. స్టాటిక్ మనం రిటర్న్ చేయాలనుకోవట్లేదు. సో స్టాటిక్ వైడ్ ఏజ్ కదా, చెక్ ఏజ్. మనం రిటర్న్ వాల్యూ రాసుకోవాలనుకుంటే అక్కడ ఏదో ఒకటి ఇంటో క్యారో ఏదో ఒకటి అనమాట. చెక్ ఏజ్. ఏజ్ ఎంత, అక్కడ మనం ఒక పారామీటర్ పాస్ చేయాలి, ఇంట్ ఏజ్ అని. ఇప్పుడు ఇన్సైడ్ ఇఫ్ ఈ ఏజ్ అనేది లెస్ దాన్ 18 అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ లేకపోతే యు ఆర్ లెస్ దాన్ ప్రింట్ఎల్ఎన్ యు ఆర్ లెస్ దాన్ 18 years అని పెట్టుకుందాం. నెక్స్ట్ ఎల్స్ సిస్టమ్ డాట్ ప్రింట్ఎల్ఎన్
యువర్ గ్రేటర్ దెన్ 18 years. ఓకే, ఇప్పుడు మనం ఏంది మెథడ్ని కాల్ చేయాలి. మెథడ్ని కాల్ చేయాలంటే మెయిన్ మెథడ్లో ఏంటిది పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్, దీంట్లో మనం మెయిన్ మెథడ్ని కాల్ చేయాలి. ఇప్పుడు జస్ట్ ఆ మెథడ్ ఏంటిది చెక్ ఏజ్ అనమాట. చెక్ ఏజ్ ఎంత ఇద్దాం మనం ఫస్ట్ 20 ఇద్దాం, లేకపోతే 18 ఇద్దాం కరెక్ట్గా. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. యు ఆర్ గ్రేటర్ దాన్ 18 years. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు ఏజ్ అనేది లెస్ దాన్, సో ఇది ఫాల్స్ కాబట్టి ఎల్స్ స్టేట్మెంట్ ప్రింట్ అయింది. సో ఒకవేళ ఇక్కడ నేను 17 ఇస్తాను, 17 ఇస్తే ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందో చూడండి. సో యు ఆర్ లెస్ దాన్ 18 years. ఓకే, మనం ఒకవేళ ఇక్కడ రిటర్న్ చేయాలి అనుకున్నాం అనుకో, ఈ వాల్యూస్ని ఇక్కడ ఈ ప్లేస్లో మనం ఏం చేసుకుందాం ఇంటూ పెట్టుకొని ఇక్కడ ఇది రిమూవ్ చేసి లేకపోతే ఇదిలా ఉంచుకుందాం. సారీ, దీని ముందు అలానే పెట్టుకొని దాన్ని జస్ట్ కామెంట్ చేద్దాం. సో దీన్ని కామెంట్ చేసి మనం జస్ట్ రిటర్న్ వాల్యూ ఒకటి ఇచ్చుకున్నాం. ఎట్లానో చూడండి, దీన్ని కూడా కామెంట్ చేసి. సో రిటర్న్ వాల్యూ రిటర్న్ less than 8 years. సారీ, ఇట్లా రాదు. సో ఇట్లా అనమాట. సారీ, ఇక్కడ నేను వాయిడ్ ఇవ్వలేదు, వాయిడ్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరెక్ట్గానే వస్తుంది. సో ఇదనమాట. సో ఇట్లా నేను ఇప్పుడు ఒక 4-5 ఎగ్జాంపుల్స్లో మెథడ్స్లో పారామీటర్స్ ఎలా యూజ్ చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో మీరు కూడా డిఫరెంట్ వేస్లో మీరు మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు బాగా ఈజీగా ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.